హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్షితైసెస్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటో మీరు పోస్టర్లోనే చూసారు కదా. ఎస్, మా రిషి బర్త్డే ప్రిపరేషన్స్ వీడియో అయితే ఇది. అండ్ చెప్పాలంటే ఇది రిషి బర్త్డే ముందు రోజు తీసిన వీడియో. అండ్ ఈరోజు మా అందరిది హడావడి ఎలా ఉంది, మేమందరం ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము, అండ్ హడావడి ఎలా చేసాము, ప్లానింగ్స్ అన్నీ ఏంటి అన్నది ఈ వీడియోలో అయితే కంప్లీట్గా చూపిద్దామని అయితే అనుకుంటున్నాను. ఎప్పుడు కూడా మనం ఏ ఈవెంట్ జరుపుకున్న దాని ముందు రోజు కూడా హడావడి అనేది చాలా ఒక రేంజ్లో ఉంటుంది కదా. అండ్ మనకి ఆ ముందు రోజు కూడా ఒక స్పెషల్ డేలా అనిపిస్తూ ఉంటుంది ఆ హడావిడి. సో ఆ హడావిడే ఈ వీడియోలో మీకు క్లారిటీగా చూపిద్దామని అయితే అనుకుంటున్నాను. అండ్ అది మాకు చాలా స్పెషల్ మెమొరీ అని కూడా చెప్పొచ్చు. సో గైస్, మా హడావిడంతా ఈ వీడియోలో మీరు కంప్లీట్గా చూసేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మేము కిందకి వెళ్ళేసరికి మా మావయ్య అయితే బంతిపూల మాల కట్టడం అయితే స్టార్ట్ చేసేసారు. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఫ్లవర్స్ చూసారా గైస్, ఎంత బాగున్నాయో, చాలా లుకింగ్గా కనిపిస్తున్నాయి కదా. అండ్ ఇక్కడ మా అక్క కూడా కడుతుంది, అప్పుడే స్టార్ట్ చేసేసింది కూడా, చాలా బాగుంది చూడండి. అండ్ మనం ఎప్పుడు కూడా ఏ ఈవెంట్ జరుపుకున్నా, ఫంక్షన్ జరుపుకున్నా, ఈ బంతిపూల మాల లేనిదే మనకి అసలు ఫంక్షన్ అనేది ఫుల్ఫిల్ అవ్వదనే చెప్పొచ్చు. ఇదే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్లా అనిపిస్తూ ఉంటుంది కదా. నాకు ఇది చూసిన వెంటనే చాలా ఎగ్జైట్ అయిపోయాను. అప్పుడే నాకు ఫంక్షన్ పార్టీ వైబ్స్ వచ్చేసినాయి అనే చెప్పొచ్చు. అండ్ మా ఇంట్లో ఎవరిది ఫంక్షన్ ఉన్నా, మ్యారేజ్ ఉన్నా నేనే ఇలాగా కడతాను అని చెప్తున్నాను, ఎందుకంటే నాకు చాలా ఇష్టం అలా చేయడం అంటే. అండ్ ఇక్కడైతే మీకు బాన్సూరి కోన్స్ అయితే చూపిస్తున్నాను, ఇది కూడా మేము తర్వాత పెట్టుకుంటాం, అది చూపిస్తాము అంటున్నాను. అండ్ నేను కూడా అయితే కట్టడం స్టార్ట్ చేశాను, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ అందరం కూడా చాలా ఎగ్జైటింగ్గా కడుతున్నాము, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము, ఎందుకంటే ఇది మా రిషోడ్ ఫస్ట్ బర్త్డే కాబట్టి అందరి బర్త్డేలా ఫీల్ అవుతున్నాము నిజంగా. సో అందరికీ కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇక్కడైతే మా డాడీ కూడా వచ్చారు, అండ్ మా డాడీ కూడా కడుతున్నారు ఇక్కడ. అండ్ అందరం కూడా బర్త్డే గురించే డిస్కస్ చేసుకుంటున్నాము. దానివల్ల మాకు ఎంత టైం అనేది అసలు తెలియలేదు. సో అలా టైంపాస్ అలాగ అయిపోయింది. సో మాకు నిజంగా చాలా బాగా అనిపించింది ఫీలింగ్ అనేది. అండ్ ఇక్కడ చూసినట్టయితే మేము కట్టిన బంతిపూలు అయితే ఇలా వచ్చినాయి. ఇవైతే పైన అయితే పెడతాము, కింద అయితే ఆఫ్టర్నూన్ వస్తాయి, మళ్ళీ డెకరేట్ చేయాలి. అండ్ ఇక్కడైతే మా అక్క అయితే మా అమ్మకైతే కోన్ పెట్టేస్తుంది. మా అక్కకి కోన్ డిజైన్స్ అంటే చాలా బాగా ఇష్టం పెట్టడం అంటే, అండ్ బాగా పెడుతుంది కూడా ఇప్పుడు కూడా, అందుకే అందరం తనతో పెట్టించుకుంటాము. తర్వాత మా రిషోడ్తో అయితే కొంచెం సేపు ఆడుకున్నాను, నేను బాగా ఎంటర్టైన్ అయ్యాను. అగైన్ లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ బంతిపూలు మాల కట్టడం అయితే స్టార్ట్ చేసేసారు. ఇక్కడైతే మా అమ్మ అండ్ పిన్ని కూడా యాడ్ అయ్యారు. అండ్ చూసారా ఎంత బాగుందో, ఇలా అందరూ కలిపి ఇలా కడుతుంటే నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఇవైతే కింద డెకరేషన్ కోసం కడుతున్నారు. ఇద్దరం బ్లాక్ ఇప్పుడే రెడీ అయ్యాం మేమైతే మార్నింగ్ నుంచి కూడా. ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ మా అక్క నేను కలిపి మళ్ళీ మాల కట్టడం అయితే స్టార్ట్ చేసేసాము, ఎందుకంటే మేము ఒక్క ఛాన్స్ కూడా మిస్ చేసుకోవాలనుకోలేదు రిషి విషయంలోని. అండ్ తన ఈవెంట్ ప్రతి దాంట్లో కూడా మేము పార్టిసిపేట్ చేయాలనుకున్నాము, అందుకే ఇలాంటివి అయితే అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతున్నాము. మాకు నిజంగా చాలా బాగా అనిపించింది. అండ్ చాలా హ్యాపీగా అనిపించింది అప్పుడే మా కొడుకుకి ఇలా ఫస్ట్ బర్త్డే వచ్చేసిందా అని. అండ్ ఇక్కడ చూసినట్టయితే మార్నింగ్ కట్టిన ఫ్లవర్స్ అయితే ఇలాగ అరేంజ్ చేసాము, చూసారా ఎంత బాగున్నాయో. అండ్ హౌస్ కూడా ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో చూడండి ఇవి పెట్టడం వల్ల ఇంకా. అండ్ ఇక్కడ దూరం నుంచి అయితే మీకు చూపిస్తున్నాను ఎంత బాగుందో వ్యూ అనేది. అండ్ హౌస్ అయితే ఇలా ఉంది, సో పైన అయితే అలాగ ఉంది. అండ్ ఇప్పుడు మేము కడుతున్నాయి అయితే కింద అయితే పెడతాము. సో చూడడానికి చూసారా చాలా బాగుంది. నాకైతే ఈరోజు ఒక ఫెస్టివల్ అయితే అనిపిస్తుంది. చూసారు కదా, ఇల్లంతా ఫుల్గా బంతి పువ్వులతో చాలా అంటే చాలా కళకళలాడిపోతుంది. ముందు రోజు ఇలా ఉంటే ఇంకా ఆ రోజు ఇంకెలా ఉంటుందో మరి చెప్పలేకపోతున్నాను. చెప్పాలంటే సంక్రాంతి హడావుడి అంతా ఈ రోజే మాకు వచ్చేసినట్టు అనిపిస్తుంది, అంత బాగుంది ఫీలింగ్ అంతా. నాకు ఇప్పుడుకొచ్చి ఇలాంటి ఫీలింగ్ ఎప్పుడూ లేదు, ఇదే ఫస్ట్ టైం మా బేబీ ఫస్ట్ బేబీ యొక్క ఫస్ట్ బర్త్డే. చాలా అంటే చాలా గ్రాండ్గా అండ్ చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాం. అన్నీ మా ఎదురుగానే అసలు 1 year అసలు ఎలా గడిచిందో కూడా ఏం అర్థం కావట్లేదు. బట్ ది బెస్ట్ అయితే ఇద్దామని అయితే అనుకుంటున్నాం. ఫ్యామిలీ అంతా ఇలా గ్యాదర్ అయ్యి ఇలాగా అందరం కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం చాలా బాగుంది, మంచి మెమొరీ అని చెప్పొచ్చు. అండ్ రేపు కూడా అసలు డెకరేషన్ కానీ లేదంటే బర్త్డే పార్టీ ఎలా జరుగుతుందో అంత క్లియర్గా చూపిస్తాము, మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ మేము ఇలా మీతో షేర్ చేసుకోవడం మాకు నిజంగా చాలా బాగా అనిపిస్తుంది గాయస్. అండ్ ఫ్యూచర్లో రిషి వీడియో చూస్తాడు అండ్ చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు, అమ్మ మీరు అలా చేశారా, లేదంటే ఇంట్లో అందరూ ఇంత బాగా ఎంజాయ్ చేశారా నా బర్త్డేకి ముందు రోజు కానీ నా బర్త్డేకి కానీ,
ఎంత బాగుంటుందా అని. ఫ్యామిలీ మేట్స్ ప్రతి ఒక్కరు కూడా చాలా ఇన్వాల్వ్మెంట్ అయితే ఎక్కువ ఉంది. అలాగే అందరూ కూడా చాలా హ్యాపీగా చేస్తున్నారు, ఎందుకంటే ఇది రిషికి ఫస్ట్ బర్త్డే కదా. సో అందరూ వాళ్ళ బర్త్డేలా ఫీల్ అవుతున్నారు. నిజంగా చాలా బాగుంది. ఓకే గైస్, ఇంకా వీడియో కంటిన్యూషన్ చూసేయండి. మేము రిషికి బర్త్డే డెకరేషన్ కోసం ఫ్లెక్స్కి కొన్ని ఫొటోస్ అయితే ఇచ్చాము, కాకపోతే ఒకటి బాగా రాలేదు అని చెప్పారు లైటింగ్ వల్ల. సో అప్పటికప్పుడే ఇమీడియట్గా మళ్ళీ తీయమన్నారు, అందుకే ఇవైతే తీస్తున్నాము. అండ్ ఇవి తీసిన ఫొటోస్లో వాడు పోజెస్ చూడండి ఎంత బాగా ఇచ్చాడో, ఎంత బాగా నవ్వుతున్నాడో. నిజంగా చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించేదో చెప్పండి. నేనేమనుకున్నానంటే మాల కట్టడం ఫాస్ట్గా అయిపోతుందని అయితే అనుకున్నాను, బట్ కానీ అయితే నైట్ వరకు అయింది గైస్ నిజంగా. సో తర్వాత అయితే ఉన్న ఫ్లవర్స్ అయితే మేము ఇలా చేసేసాము, ఎందుకంటే స్టేజ్ డెకరేషన్ కోసం యూజ్ అవుతుంది కాబట్టి. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే వాల్ దగ్గర బ్లూ పెయింట్లో ఉంది కదా గాయస్, అదైతే మా అక్కే వేసింది. ఎందుకంటే మా రిషిగాడు ఎప్పుడు ఈ వాల్ దగ్గర దెబ్బ తగిలించేసుకునేవాడు. సో అందుకే వాడికి తగలకుండా ఒక గార్డ్ లాగా ఆన్లైన్లో బుక్ చేసి మా అక్క అయితే అరేంజ్ చేసింది. బట్ మా రిషిగాడు అస్సలు కుదురుండడు, లాగేసాడు, అందుకే ఆ పెయింట్ వేసింది. అండ్ ఇక్కడ వాల్ కూడా సింపుల్గా ఉంది కాబట్టి మంచి పెయింట్ వేద్దామని అయితే అనుకున్నది మా అక్క. సో అందుకే మంచి ఫ్లవర్స్ వేద్దామని అయితే అనుకుంటుంది. సో తనైతే నిజంగా పెయింటింగ్ చాలా బాగా వేస్తుంది, ఇందులో చూస్తే మీకే తెలుస్తుంది చూడండి. సో గాయస్ ఇక్కడైతే మా అక్క వేస్తుంది. యాక్చువల్గా చెప్పాలంటే ఇలాంటి విషయంలో నాకు మా అక్క మీద బాగా నమ్మకం ఎక్కువ. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి మా ఇంటి దగ్గర అలా వేసినప్పుడు నేను నమ్మలేదు, ఎందుకంటే అరెస్ట్ చేయడానికి ఉండదు కదా, బాగా వేస్తుందా లేదా అన్న ఫీలింగ్లో ఉండేదాన్ని. బట్ కాకపోతే నిజంగా చాలా బాగా వేసింది. సో అందుకే ఇప్పుడు ఇక్కడ కూడా వేస్తుంది. దిక్కిలా చూడు. సో ఏ టైప్ అయితే వేద్దాం అనుకుంటున్నావు నువ్వు? వైట్ ఫ్లవర్స్ అయితే వేద్దాం అనుకుంది. మీకు బిఫోర్ కూడా చూపించాను కదా, అండ్ ఆఫ్టర్ కూడా చూపిస్తాను ఎలా వేస్తుంది. థీమ్ కాబట్టి వైట్ ఫ్లవర్స్ అయితేనే అందంగా ఉంటాయనేసి అయితే నేను అనుకుంటున్నాను. సో ఇంత మంచి ఆర్టిస్ట్ ఎలా వేస్తుందో మీరే చూడండి. హలో మైక్ టెస్టింగ్. ఇప్పుడైతే మళ్ళీ ఎందుకు ఇలా చేస్తున్నానంటే మా రిషోడు మైక్ పోగొట్టేశాడు, ఇదంతా ఊడిపిస్తాడు, అండ్ ఇది కూడా పోగొట్టేశాడు. సో కాబట్టి నవ్వుతున్నాడు పక్క నుంచి సైకో పిల్ల. సో కాబట్టి ఇప్పుడు ఇది పనిచేస్తుందో లేదో చూడడానికే ఈ వీడియో. సైకో వచ్చేసాడు మళ్ళీ చూడండి. సో మళ్ళీ మా అక్కదైతే ఇక్కడ దాకా అయింది. సో కంప్లీట్గా అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను చూడండి. సో చూసారు కదా గాయస్ ఎంత సింపుల్గా నీట్గా కనబడుతుందో. అండ్ వాల్ అన్నది బ్లూ కలర్లో ఉంది కాబట్టి వైట్ ఫ్లవర్స్ వేస్తుందని చెప్పింది కదా, సో అందుకే ఇలా వేసింది. చాలా సింపుల్గా క్యూట్గా అనిపించింది కదా, నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో చెప్పడం అయితే మర్చిపోకండి. హాయ్ అండి, నా పేరు రిషి అండి, నేను చాలా అమ్మాయి. మళ్ళీ మైక్ పోగొడేద్దామని చూస్తున్నారు. దెన్ మా అక్క అయితే ఇక్కడ కోన్ అయితే పెట్టించుకుంటుంది. లెఫ్ట్ హ్యాండ్కి పెట్టుకోవడం అవుతుంది కానీ రైట్ హ్యాండ్కి అవ్వదు కదా, సో అందుకే మా కజిన్తో అయితే పెట్టించేసుకుంటుంది. అండ్ ఈ లోపు అయితే నేను మా రిషిగాడితో అయితే ఆడేసుకుంటున్నాను. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే వాడికి ఫోన్ అలవాటు చేసేస్తున్నామేమో అనుకుంటున్నారు కదా, కాదు, వాడు బాగా ఏడిస్తే తప్పించి మేము రైమ్స్ అయితే పెట్టము. వాడు ఏడుస్తున్నాడు అండ్ వాడిని కంట్రోల్ చేయడానికి మరి ఇంకా రైమ్సే మాకు దిక్కు, అందుకే అదైతే పెట్టాము. అండ్ తర్వాత అయితే నేనైతే కోన్ అయితే పెట్టించేసుకుంటున్నాను. అండ్ చాలా లాస్ట్ పెట్టించుకుంటున్నాను ఎందుకంటే నాకు కుదరలేదు. అండ్ నేనైతే మా అక్కని సింపుల్గా పెట్టమన్నాను, నాకు హెవీ ఏమొద్దు అని చెప్పాను, అందుకే సింపుల్గా పెడుతుంది. బట్ మీరు చూడండి రిజల్ట్ అయితే ఎంత బాగుందో, నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఈ టైప్ ఫస్ట్ టైం పెట్టుకుంటున్నాను నేను. సో గైస్ ఇప్పుడు మా రిషి బాయ్తో మళ్ళీ నాకు ప్లేయింగ్ టైం అని చెప్పొచ్చు. సో వీడియో అయితే ఇలా ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో బాగా నచ్చిందని అయితే అనుకుంటున్నాను గైస్. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు క్షిత సిస్టర్స్. మనం ఇంకా రేపు ఈ బర్త్డే వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్ గైస్. బాయ్.